టెస్టికల్స్ పెయిన్ ఉన్నప్పుడు సెక్స్ సమస్యకు చాలా దూర సంబంధం ఉంటుంది. అసలు పెయిన్ ఎందుకు వస్తుందో ముందు మనం డిస్కస్ చేసుకుందాం. పెయిను అక్యూట్ పెయిన్, క్రానిక్ పెయిన్ అని 2 రకాలు. ఒకటేమో సడెన్‌గా వచ్చిన పెయిన్, ఇంకోటేమో చాలా రోజుల నుంచి ఉంటున్న పెయిన్. ఈ సడెన్‌గా నొప్పి వచ్చితే యూజువల్‌గా దాన్ని టెస్టిక్యులర్ టార్షన్ అంటారు. ఈ టార్షన్ గనుక మనం టైమ్‌లీ దాన్ని తీసేయకపోతే టెస్టిక్యులర్ నెక్రోసిస్ అంటారు. నల్లబడిపోయి, కమిలిపోయి అది పనికి రాకుండా పోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు 12, 14 ఏళ్ల వయసులో సడెన్‌గా ఒకవేళ నొప్పొస్తే వాటిని అశ్రద్ధ చేయకుండా దానికి ఏదో పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి టైం పాస్ చేయొద్దు. దగ్గరలో ఉన్నటువంటి రేడియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి స్కాన్ చేయించేసుకొని దానికి ఏమైనా టార్షన్ ఉందా లేదా అనేది చూడాలి. ఇకపోతే క్రానిక్ పెయిన్. ఈ క్రానిక్ పెయిన్‌కు యూజువల్‌గా ఇన్ఫెక్షన్స్ కారణం. ఇన్ఫెక్షన్స్ అబ్బాయిలు యంగ్ ఏజ్‌లో వేరే అమ్మాయిలతో కలవడం గానీ, ఆంటీలతో కలవడం గానీ చేసినప్పుడు ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా, క్లెమిడియా ఇట్లాంటియన్నీ గూడా బాడీలోకి ఎంటర్ అయిపోయి అది టెస్టికల్స్ దాకా వెళ్ళి వాటిని వేధిస్తుంటాయి. దానివల్ల క్రానిక్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ గూడా సడెన్‌గా ఒక్కొక్కసారి ఎక్కువైపోతుంది. ఇలా ఎక్కువైపోయినప్పుడు అది టార్షన్ వల్ల వచ్చే పెయినా, లేకుంటే ఆర్కైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పెయినా అని తెలుసుకోవడానికి మనం టెస్టికల్స్‌ని చేతి కింద పెట్టుకొని పైకి లేవట్టాలి. పైకి లేవట్టినప్పుడు గనక పెయిన్ రిలీవ్ అయింది అంటే అది మామూలు ఇన్ఫెక్షన్ కిందే లెక్క. పైకి లేవట్టినా నొప్పి అలానే ఉంది అంటే అది టార్షన్ కింద లెక్క. సో ఇది కాకుండా డాప్లర్ స్టడీస్ వగైరా చేయించుకోవాలి. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కసారి మనం మందులు పెట్టినా తగ్గవు. కనుక రేర్‌గా ఒక్కొక్కసారి ట్యూబర్కులోసిస్ అనే కండిషన్ కూడా టెస్టికల్‌కు అటాచ్ అవుతుంది. ఆ ట్యూబర్కులర్ టెస్టికల్స్ మనం ట్యూబర్కులోసిస్ మందులు పెడితే గానీ తగ్గదు. కనుక నొప్పొచ్చిందంటే దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్‌లో కూడా క్రానిక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అక్యూట్ ఇన్ఫెక్షన్ కావచ్చు. తర్వాత టార్షన్ అనే కండిషన్ అయితే సీరియస్, అది వెంటనే సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. క్రానిక్ పెయిన్ విపరీతంగా ఉండి తట్టుకోలేనంత ఉన్నది అంటే యూజువల్‌గా ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ కూడా మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ట్యూబర్కులోసిస్‌కు మందులు ఇస్తే సరిపోతది. వెరీ రేర్‌గా ఆ పెయిన్ తట్టుకోలేనంత పరిస్థితి ఉంటే ఆర్కిడెక్టమీ అంటాం. ఒక బాల్ తీసేయొచ్చు. బాల్ తీసేసినా కూడా మనుషులు బతుకుతారు. వాళ్ళ ప్రాణాలేమీ పోవు. కనుక ఆర్కిడెక్టమీ అనేది కూడా లాస్ట్ రిసార్ట్‌గా పెట్టుకుంటాం. ఈ పెయిన్ రాకుండా ఉండేందుకోసం న్యూరెక్టమీ అంటాం. నర్వ్స్ మాత్రమే కట్ చేసి బాల్‌ని అలాగే ఉంచే పద్ధతి కూడా ఒకటుంది. ఎనీహౌ పెయిన్ ఈజ్ ఎ సైన్. పెయిన్ వస్తున్నది అంటే అది ఎందుకు వచ్చింది అనేది కారణం డాక్టర్ గారు చూసుకోవాల్సి ఉంటుంది.